సార్ పవన్ కళ్యాణ్ సీఎం అని చెప్పి కూటమి అనౌన్స్ చేస్తే జగన్ గారు సీఎం కావడం కష్టమా? నేనేమంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పవర్ లో చూసినారు. నువ్వు ఆ కూటమిలో ఉన్న తర్వాత అది తెలుగుదేశం తప్పు చేసినా, బీజేపీ తప్పు చేసినా అదంతా జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ మీదే పడుతుంది. సో ఇప్పుడు జరిగే ఆ కూటమిలో జరిగే ప్రతి తప్పిదంలో కూడా పవన్ కళ్యాణ్ భాగస్వామే. నువ్వు పవన్ కళ్యాణ్ భాగస్వామి కాదు, నాకేం సంబంధం లేదు అనడానికి లేదు. జరిగిన మంచి చెడులకు పవన్ కళ్యాణే భాగస్వామి. అలాంటప్పుడు ఈ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. కొత్తగా చూడాల్సింది ఆయన సీఎం పోస్ట్ లో మాత్రమే అనుకుంటున్నారు మీరు చెప్పిన విధంగా. సో గవర్నమెంట్ లో ఉండి డీసీఎం గా ఉండి కూడా ఈజ్ నాట్ ఏం సక్సెస్ఫుల్ గా చేసినాడు చెప్పండి? నథింగ్. ఈ రోజు ఆయన డిపార్ట్మెంటే పంచాయతీరాజ్ శాఖ. ఎన్ఆర్ఈజీఎస్ లో ఈ రోజు దగ్గర స్టేట్ యొక్క కాంట్రిబ్యూషన్ 40% చేశారు. ఇంతకుముందు 100% ఉండేది. ఇంకా పంచాయతీరాజ్ శాఖలో ఆయన ఎన్ఆర్ఈజీఎస్ ఏమాత్రం చేస్తాడో చూద్దాం, చూడండి. సో ఆయన కేవలం మాటలకే పరిమితం అవుతున్నాడు తప్ప చేతలకు పరిమితం కావటం లేదు. సీజ్ ద షిప్ అనేది, ఆ షిప్ ఎక్కడ పోయిందో తెలియదు. సుగాలి ప్రీతి కేసు చూడు, 30,000 మంది అమ్మాయిల కేసు చూడు. సో మాటలకే పరిమితం అవుతున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ గారు చేతలకు పరిమితం కావటం లేదు. ఏ రోజు వస్తాడు, నిన్న వచ్చినాడు, అందరికి రేఖలు తీసేస్తానంటాడు, రోమాలు వీగుతానంటాడు, ఏం జాతకాలు చెప్తానాడా లేకుంటే రోమాలు తీసేస్తానంటాడు. గవర్నింగ్ బాడీలో నువ్వు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడుతున్నా గానీ మా కోసం లీడర్ నిలబడినాడులే అనుకోవచ్చు. పవర్ లో ఉండేది నువ్వు రోమాలు బీగుతాను, మోకాల మీద కూర్చోబెడతాను. యు ఆర్ దేర్ ఇన్ ది గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చట్ట ప్రకారమే నువ్వు నడవాలి ఎక్కడైనా కానీ. నువ్వు దాన్ని వదిలేసి మిగతావని మాట్లాడితే సో హీస్ ద పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. సీఎం గా వచ్చిన కొత్తగా అతను చేసేది ఏమీ లేదు. నేను అనుకోను. ఇప్పటికే వాళ్ళ నమ్ముకున్న పార్టీని, క్యాడర్ ని అందరినీ కూడా చేసినాడు. ఆయన ఇంకా బేషరతుగా చెప్తున్నాడు, మీరు అడ్జస్ట్ కావాల్సిందే, మీరు ఇబ్బందులు ఉంటాయి, కూటమిలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి, భరించాల్సిందే అని చెప్పేసి కూడా అంటున్నాడు. దానికి నువ్వు నేనేమి అనుకుంటున్నాను తప్ప ఆయనకి లేదు మోజు. మేమందరం ఈ కూటమి 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి ఈ నమ్మకాన్ని గాని ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తాం.